ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ఈరోజు ముందుగా 395వ పద్యం తెలుసుకుందాం. మందునకు మందునకు మంద బుద్ధికి మందాయుమునకు ఇరన్న మార్గునకును గోవింద చరణారవింద మరందము కొన తెరపిలేదు రాత్రిం దివముల్. మందున దొరుకులేని వాని కొన్కి మందమైన బుద్ధి కలవాని కిన్కి తక్కువగా ఉన్న ఆయువున జీవితకాలము వాని కొన్కి నిరర్ధ ప్రయోజనము లేని మార్గున అనగా జీవన మార్గము కలవానికి కును కిని గోవింద కృష్ణుని చరణ పాదములు అను అరవింద పద్మముల యొక్క మరందమున్ తేనె కొనన్ తీసుకొనుటకు ఆస్వాదించుటకు తెరపి సమయము లేదు రాత్రులందును దివముల్ పగళ్ళందును అనగా ఎప్పుడుని భావము. మందబుద్ధి సోమరిపోతుతనం అల్పాయుషు పనికిమాలిన మార్గాల్లో పయనించుట గలవానికి హరిచరణ కమల సుధాధారలను చవి చుట్టానికి రాత్రింబవళ్ళు తీరికే దొరకదట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిషత్తు భాగవతం వివరించమని సూచన అడుగుతూ శౌనకుడు కలియుగపు మానవుల గురించి పలిగినటువంటి పలుకులు అన్నమాట ఇవి. కలి ప్రభావం వల్ల మానవులు మందబుద్ధులు అల్పతరాయువులు అవుతారని తెలిసి వ్యాస భగవానుడు భాగవత రచనకి ఉపక్రమించాడు కదా. సాయి 396 వచనం. అని శౌనకుండు పలికిన సూతుండిట్లనియే పరిషన్నరేంద్రుడు నిజ వాహిని సందోహ సురక్షితంబు కురుయాంగల దేశంబునం కలి ప్రవేశంబు ఆకర్ణించి యుద్ధ కుతూహలత అంగీకరించి ఒక్కనాడు సముల్లాసంబున బాణాసనంబు గైకొని నీరద నివ తురంగ నివహ యోజితంబును ఫలిత మనోరథంబును అయిన రథంబు ఆరోహణంబు చేసి మృగేంద్ర ధ్వజంబు వెలుగా రథ కరి తురగా సుభట సంఘటితంబు వాగిని చక్రంబు నిర్వక్రంబు గులువ దిగ్విజయార్థంబు వెడలి పూర్వ దక్షిణ పశ్చిమోత్తర సముద్ర లగ్నంబులైన ఇలావృత రమ్యక హిరణ్మయ హరివర్ష కింపురుష భద్రాశ్వ కేతుమాల భారతవర్షంబులు ఉత్తర కురు దేశంబులను జయించి పుష్కల ధన ప్రధాన పూర్వికులకు సపర్య అభ్యర్థితుండై తద్దేశవాసులు ఇచ్చినటువంటి కానుకలు గైకొనుచు మంగళ పాఠక సంఘాల ఏగీయమాన పూర్వరాజ వృత్తాంతములు ఆకర్ణించుచు పాఠక పఠిత పద్యంబుల వలన పాండవులకు భక్తవత్సలుండైన పుండరీకాక్షుడు ఆచరించిన సారథ్య సఖ్య సాచివ్య సభాపతిత్వ వీరాసనత్వ దూత భావాది కర్మంబులు అశ్వత్థమాస్త్ర తేజంబు వలన తన్ను రక్షించుటయు యాదవ పాండవులందరి స్నేహానుబంధమును వారలకు కలిగిన భగవద్భక్తి విశేషంబులు విని విశ్వంవరుని భక్త వాత్సల్యంబునకు ఆశ్చర్యంబునందుచు వంది బృందములకు మహార్ఘంబులకు హారాంబరాభరణాలు సందోహంబులను సంగుచు పద్మనాభ పాద పద్మ భజన పరతంత్ర పవిత్ర మనసుండై ఉండే అయ్యడన్ వృషభ రూపంబున అనేక పాదంబున సంచరించుచు ధర్మదేవుండు తన సమీపమున లేగలేని లేగటి కుర్ర చందంబున హతప్రభయై నేత్రంబుల సలిలంబులు కురియుచు గోరూపయ్యై ఉన్న ధాత్రికి ఇట్లనియే భావం తెలుసుకుందాం. ఈ రీతిగా పలికిన శౌనకుని మాటలు విని సూతుడు ఇలా చెప్పసాగాడు. మునీంద్ర, పరిషన్నరేంద్రుడు తన సేనా సమూహం చేత రక్షించబడుతున్నటువంటి కురుజాంగల దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని విన్నాడు. ఒకనాడు కథన కుతూహలం కలవాడై ఉప్పొంగే ఉల్లాసంతో విల్లు చేపట్టాడు. నీల మేఘాల వంటి గుర్రాలను కట్టిన సఫల మనోరథమైనటువంటి రథాన్ని అధిరోహించాడు. సింహధ్వజం కాంతులు వెదజల్లుతుండగా రథ గజ తురక ప్రలాతి సంఘటిత అయి ముందుకు సాగే అపార సేనావాహినితో విజయయాత్రకు బయలుదేరాడు. తూర్పున దక్షిణాన పశ్చిమాన ఉత్తరాన ఉన్న సాగర తీరాల్లోని ఇలావృత్తం రమ్యకం హిరణ్మయం హరివర్షం కింపురుషం
భద్రాశ్వం, కేతుమాలు, భారతవర్షం అనే దేశాలను, ఉత్తర కురు దేశాలను జయించి ఆయా దేశవాసులకు కొనివచ్చి ఇచ్చిన కానుకలు అందుకున్నాడు. వంది మాగధ బృందాలచే గానం చేయబడుతున్నటువంటి పూర్వ భూపతుల వృత్తాంతాలను ఆకర్ణించాడు. స్తోత్ర పాఠకులు పఠించినటువంటి పద్యాల వల్ల భక్తవత్సలుడైనటువంటి శ్రీకృష్ణుడు పాండవులకు సారథిగా, ఇష్టసకుడుగా, సచివుడుగా, సభాపతిగా, సంరక్షకుడుగా, దూతగా ఆచరించిన కృత్యాలన్నీ అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వెరజమ్మే అగ్నిజ్వాలల నుంచి తనను రక్షించిన వృత్తాంతం తెలుసుకున్నాడు. యాదవులకు పాండవులకు ఉన్న పరస్పర స్నేహానుబంధాన్ని, వారికి గల శ్రీకృష్ణ భక్తిని గ్రహించాడు. విశ్వంభరుని భక్తవాత్సల్యానికి పరమాశ్చర్యభరితుడైనాడు. స్తుతి పాఠకులకు బహుమూల్యాలైనటువంటి హారాలు, వస్త్రాలు, ఆభరణాలు బహుకరించాడు. పద్మనాభుని పాద పద్మారాధనంలో పరవశమై పవిత్రమైన మానసంతో ఉన్నాడు. ఆ సమయంలో వృషభాకారం ధరించి ఒంటికాలతో సంచరిస్తున్నటువంటి ధర్మదేవుడు దూడను వీడిన పాడి ఆవు మాదిరిగా కాంతి కోల్పోయి కన్నీళ్లు కారుస్తూ గోరూపధారైన భూదేవితో ఇలా అన్నాడు. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.